నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థల్లో కార్యవర్గ సభ్యులని మంచి వారిని నియమించాలని, అప్పుడే మంచి జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. బనగానపల్లెలో జరిగిన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని బనగానపల్లెలోని సిఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా టంగుటూరు శ్రీనివాసులతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొనడం అభినందనీయమన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్యవైశ్యులు అంటే ఒక కులం కాదని, ఒక కుటుంబమని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. ఈ దేశంలో మత మార్పిడులు జరగని సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ఆర్యవైశ్య సామాజిక వర్గం మాత్రమేనని వెల్లడించారు. ఆర్యవైశ్యులు తమ సామాజిక వర్గం అభివృద్ధితో పాటు అన్ని సామాజిక వర్గాలతో స్నేహపూర్వకంగా ఉంటారని వివరించారు. బ్యాంకులు లేని సమయంలో ఆర్యవైశ్యులు అన్ని వర్గాల వారికి అప్పులు ఇచ్చి ఆదుకున్నారని వెల్లడించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కొణియేటి రోషయ్య ముఖ్యమంత్రి కావటానికి ఎవరూ ముందుకు రాని సమయంలో తాను ముందున్నానని వెల్లడించారు. అలాగే ఈ ప్రాంతానికి చెందిన మాజీ గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్యతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆర్యవైశ్యులను ఎవరైనా కించపరిచినా, దాడులు చేసినా వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా తాను కర్నూలు వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ వారి గౌరవాన్ని పెంచానని తెలిపారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థల్లో కార్యవర్గ సభ్యులను మంచివారిని ఎన్నుకోవాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యవైశ్య సామాజిక వర్గం మొదటి నుంచి తమ కుటుంబానికి ఎంతో అండగా నిలబడి ఉందని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మార్గదర్శనంలో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషితో ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన తండ్రి టీజీ వెంకటేష్ మార్గదర్శనంలో రాజకీయంగా మరింత ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్య సామాజిక వర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగానే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ, ఆర్యవైశ్య సామాజిక వర్గ అభివృద్ధికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని స్థానిక ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మన ఆర్యవైశ్య జిల్లా అధ్యక్ష పదవి, నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి శ్రీనివాసరావు గారిని అధ్యక్షుడిగా తీసుకోవటం, వారికి వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జనార్దన్ రెడ్డి గారు, వారి శ్రీమతి ఇందిరమ్మ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు సుపరిచితులు. కొన్ని డికేట్స్గా మాకు స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఒకరికొకరు ఎప్పుడు విషయాల్లో అయినా ఏకీభవించుకుంటూ ముందుకు పోతూ వచ్చాం. భరత్ కూడా వారిద్దరు అన్నదమ్ముల మాదిరిగా కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోతున్నారు. చాలా సంతోషమైన విషయం. నంద్యాల పార్లమెంట్లో మినిస్టర్గా అందరి మన్ననలు పొంది ముందుకు పోవటం చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ లీడర్లే. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇటువంటి ప్లేస్లో ఆయన నాయకత్వం వహిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చేదానికి, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వచ్చేదానికి ముందుకు దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా మన ప్రాంతంలో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ట్విన్ డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ మీద ఆయనకు అమితమైన ప్రేమ ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా బట్టి ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే దాంట్లో సఫలీకృతమవుతున్నారు.
ఈవెన్ నా రాజ్యసభ మెంబర్ వచ్చినప్పుడు అందరూ ఏకీభవించి, నంద్యాల కర్నూలు ఎమ్మెల్యేలు అందరూ ఏకీభవించి ఒకే మాట మీద ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని రాజ్యసభకు పంపాలని మన ముఖ్యమంత్రి గారికి విన్నపించిన దాంట్లో ముఖ్యులుగా ఉన్నారు. వారి చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. లక్ష్మయ్య గారు ఈరోజు మహాసభ అధ్యక్షులుగా ఉన్నారు. చాలా ఈ ప్రాంతం వారు మంచి హృదయం ఉండేవాళ్ళు. ఆయన టర్మ్లో ఏదో విధమైన డెవలప్మెంట్ చేసి ఉండాలని కోరేవాడు. దానికే తహాదారు ఆడుతుంటాడు. దానిలో భాగంగా పూర్తి చేసే కార్యక్రమం సుబ్బరాయుడు గారు, ఈయన మహాసభ భవనాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో పరుగులు తీస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే మంత్రులతో మాట్లాడుతూ ముందుకు పోతున్నాడు. వారికి బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ, అలాగే ఈరోజు శ్రీనివాసులు గారు, సీనయ్య అంటారు ముద్దుగా మీరంతా, సీనయ్య గారు చెప్పారు, జనార్దన్ రెడ్డి గారు ఇంతకు మునిపే చెప్పాడు. మరి వారు ఈ ప్రాంతానికి ఆరవైస మహాసభ జిల్లా అధ్యక్షులుగా తీసుకోవటం, వారిని గౌరవించటం మీ అందరినీ గౌరవించటంతో ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఉండే మంచితనానికి అందరినీ గౌరవించిన వాళ్ళైతాం. ఇక మాజీ అధ్యక్షులు నాగబాబు గారు వచ్చారు, మహాసభ మాజీ అధ్యక్షులు. వారికి కూడా ఎంతో దూరం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు, ప్లస్ చేసేదానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలు రజనీ గారు వచ్చారు. వారు కూడా మహాసభ భవన నిర్మాణానికి పరుగులు తీస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు పూనుకొని మన ఆరవేశ ఒక బిల్డింగ్ స్థలాన్ని కేటాయిస్తే మేమందరం కూడా చందాలు పోగు చేసి అక్కడ ఒక భవనం నిర్మించుకుంటామని చెప్పేసి సభాముఖంగా వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మనకు టీజీ భరత్ గారు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు. మరి వారు చాలా ప్రతిష్టాత్మకమైన ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు మరి ఆంధ్రప్రదేశ్కు ధరలు వస్తున్నాయి. వారి హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో, లోకేష్ బాబు గారి చొరవతో మరి ఆంధ్రప్రదేశ్కు టీజీ భరత్ గారి నాయకత్వాన పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమలకు ఉప పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఎవరైనా ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు కానీ ఇంకెవరైనా కానీ ఉంటే టీజీ భరత్ గారి ద్వారా మనం చిన్న చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. బనగానపల్లి, బేతంచెర్ల ఈ బెల్ట్ అంతా కూడా, ఈ అవుకు, రామాపురం, కొలింగుండ్ల ఈ బెల్ట్ అంతా కూడా మైనింగ్తో కూడి ఉంది కాబట్టి ఏవైనా పరిశ్రమలు కూడా స్థాపించుకోవడానికి పెద్దలు భరత్ గారి దృష్టికి మీరు ఏదైనా సమస్యలు ఉంటే తీసుకొస్తే, ఇండస్ట్రీస్ ఏవైనా అవకాశాలు ఉంటే మీకు ఖచ్చితంగా నా ద్వారా కానీ సీనియర్ ద్వారా కానీ మీకు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానంతో నన్ను, నా కుటుంబాన్ని పిలిచినటువంటి మా అందరూ ఆస్వాదించినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆర్యవైశ్యులు నియోజకవర్గంలో కానీ ఇంకా చుట్టుపక్కల జిల్లాలో కానీ మా కుటుంబం పట్ల ఎప్పుడూ ఒక స్నేహ స్వభావం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్యం జిల్లా అధ్యక్షుడిగా మన టంగటూరు సీనయ్య, ఆయన గురించి నేను ఎంత తక్కువ చెప్పినా తక్కువ అవుతా ఉంది. చాలా మంది ఏమంటారంటే మీరు నలుగురు అన్నదమ్ములు కాదు, 5వ అన్నదమ్ముడు సీనయ్య మా కుటుంబానికి అని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు కల్మషం ఉండదు. తను ఏ రోజు తన స్వార్థం కోసమో తన పనుల కోసమే రాడు. ఏదున్నా మా వయసులకు చేయండి, మా సైనికులు చేయండి, మా స్నేహితుడికి చేయండి, అన్ని కులాలతో. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అన్ని కులాల వాళ్ళు కూడా కింద మా స్నేహితులు చాలా మంది కూడా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అంటే ఇది అరుదైన సంఘటన ఇది. అదేవిధంగా ఈ యొక్క ఆర్యవైశ్య కొంత వర్గానికి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేర్లు, ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి, దానికి ఎన్నికైనటువంటి జిల్లాలో ఉండేటువంటి కార్యవర్గ సభ్యులు అనేక పదవులు ఉన్నారు.
వారికి అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రి పదవి, ఇండస్ట్రీస్ మంత్రి పదవి కూడా టీజీ భరత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అయ్యగం ఇవ్వడం జరిగింది టీజీ వెంకటేష్ గారికి. అదే తెలుగుదేశం ప్రభుత్వం మేమందరం కూడా పోయి అడుగుతాను, టీజీ వెంకటేష్ గారికి కావాలంటే ఇదే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వయసుల పట్ల ఈ రోజు అంకిత భావంతో ఉంది అని చెప్పి తెలియజేయడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాము. మొన్ననే మీరు అక్కడ స్టాచ్యూ పెట్టారు, అక్కడ కూడా పెడితే మీ అందరికీ స్థలం కావాలంటే ఆ రోజు అక్కడ కూడా విజయవాడలో ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారికి అనేకమైన కార్యక్రమాలు కానీ పేదల పట్ల కానీ ఈ రోజు మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈరోజు సీనయ్య అధ్యక్ష పదవి రావడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. నాకైతే అసలు ఏం చెప్పాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. నేను బనగానపల్లిలో ప్లాస్టిక్ నివారణ చేపట్టినప్పుడు నాకైతే ఒక చెల్లెలకి అన్న ఎలా తోడుగా ఉంటాడో అంత బాగా హెల్ప్ చేశాడన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కంగ్రాచులేషన్స్ అన్న. అన్న మీరు ఇంత సేవ చేస్తున్నారంటే మీ వెనక ఒకరు ఉన్నారన్నా, అందరూ గుర్తించలేదు. మీ భార్య లక్ష్మి అన్న, ఆమె సహకారం వల్లనే మీరు ఇంత చేస్తున్నారు. ఆమెను ఎవరు గుర్తించట్లేదు పాపం అసలు. మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సీనయ్య గారు పదవి ఉన్నా లేకున్నా కూడా నిజంగా చాలా సేవగుణం గల వ్యక్తి. ఎంతమందికో చాలా సేవ చేస్తుంటాడు. వసుధ ఫౌండేషన్ ద్వారా కూడా మన బనగానపల్లిలో చాలామందికి ఆయన ద్వారా వికలాంగులకి చాలామందికి కూడా డబ్బులు అందుతూ ఉన్నాయి. నేను కూడా అన్న పలానోళ్ళు పలానా చోట ఇది ఉంది అంటే కూడా సరే అక్క అని చెప్పేసి ఆయన ఏం చెప్పుకుంటాడో ఏం చేస్తాడో అదే చెప్పిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళకు అమౌంట్ అనేది వస్తుంది. అన్న ఇలాంటి సేవలు మీరు ఇంకా చాలా చేయాలి. నంద్యాల అంటేనే మన రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలోనే గుర్తించదగినది. ఎందుకంటే ఒక నంద్యాల నుంచి ఒక రాష్ట్రపతి వచ్చినాడు, ఒక ప్రధానమంత్రి వచ్చినాడు, అలాగే నంద్యాల జిల్లా నుంచి ఒక సీఎం వచ్చినాడు, ఒక గవర్నర్ వచ్చాడు. అటువంటి నంద్యాల జిల్లాకు నన్ను ఆర్యవైశ్య సంఘంగా ఎంపిక చేసినటువంటి గౌరవనీయులు మా పెద్దలు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి, ఇల్లూరు లక్ష్మయ్య గారికి, అలాగే నాకు అన్ని విధాలుగా కొండంత అండ ఉన్నటువంటి మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దానాలో అన్నిట్లకంటే కూడా అన్నదానం గొప్పదంటారు, కరెక్టే. కానీ విద్యాదానం అనేటువంటిది ఇంకా గొప్పది. అన్నదానం చేస్తే ఆ రోజు ఆ పూట ఆ ఒక్క మనిషే తృప్తి పడతాడు. అదే దానం చేస్తే ఆ కుటుంబము ఒక విద్యావంతుని తయారు చేస్తే వాళ్ళు కలెక్టరో ఏదన్నా అయితే వాళ్ళు 10 మందికి ఉపయోగపడతాడు. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా విన్నపం ఒకటే, మీరు నాకు సహకరిస్తూ నేను కూడా మీ అడుగుజాడల్లో నడుస్తాను. విద్యారంగానికి పెద్దపీట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో యువత వినూత్నమైన ఆలోచనతో వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాఫిల్ క్యాసల్ కేఫ్ ను ఆయన ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాఫల్ క్యాసల్ కేఫ్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకుడు మురళీధర్ తమ ప్రత్యేకతలను రాజ్యసభ మాజీ సభ్యులకు వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో యువత ఇలాంటి వినూత్న వ్యాపారాలను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరంలో అన్ని రకాల ప్రముఖ బ్రాండ్ల షోరూములతో ఏర్పాటు అవుతున్నాయని, ఇది కర్నూలు నగరానికి ప్రత్యేకతగా నిలుస్తుందని తెలిపారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన యువతను ప్రోత్సహించేందుకు ప్రజలు వారి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం కేఫ్ నిర్వాహకులు మురళీధర్ మాట్లాడుతూ తమ కేఫ్ను ప్రారంభించి ఆశీర్వదించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాఫిల్ క్యాజువల్ రెప్యుటేషన్ ఉండే బ్రాండ్ కర్నూలుకు తీసుకురావటం జరిగింది మురళీధర్. యూత్ ఏదో ఒక అడ్వెంచర్గా తీసుకుంటూ కొత్త కొత్త
బ్రాండ్లు, కొత్త కొత్త వెరైటీస్ మా కర్నూలుకి అందిస్తున్నారు. వీటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఇటువంటి కొత్త వచ్చినప్పుడంతా సపోర్టింగ్గా ఉంటే ఇంకా కొత్త కొత్త బ్రాండ్స్ కొత్త మా కర్నూలు ఇంట్రడ్యూస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అంతా యూత్ చాలా చక్కగా చేసుకుంటుంటారు. నా గుడ్ విషెస్ వీళ్ళకి తెలియజేస్తున్నాను. కర్నూలు ప్రజలు కూడా దగ్గరలో ఉంది కాబట్టి బాగా కూర్చొనే దానికి వసతి ఏర్పాటు చేశారు. చక్కగా వచ్చి కాఫీ, కేక్స్ తినిపోవచ్చు అని తెలియజేస్తాను. బనగానపల్లెలోని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. బనగానపల్లెలో జరిగిన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు వెళ్లిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బనగానపల్లెలోని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను సాదరంగా తన నివాసంలోకి ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించుకున్నారు. రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా గౌరవం ఇస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 23వ వార్డుకు చెందిన గున్నామార్క్, 24వ వార్డుకు చెందిన రాజేష్, 42వ వార్డుకు చెందిన భాగ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా బూత్ ఇన్ఛార్జ్ ఈరోజు బర్త్డే ఉన్నదానికి భరత్ సార్ ఆఫీస్కి వచ్చినాము. 1200 మందికి ఎవరు బర్త్డే ఉన్నా కానీ టీజీ భరత్ సార్ పిలిపించి కేక్ కటింగ్ 2000 రూపాయల కూపను అందరికి అట్లా ఇస్తున్నారు. అందరు హ్యాపీగా ఉన్నారు. టీజీ భరత్ సార్ ఓన్లీ బూత్ ఇన్ఛార్జ్లు కాకుండా ఒక సొంతం కుటుంబం లాగా చూసుకున్న దానికి ధన్యవాదాలు. సార్ గారికి నమస్కారము. ఇన్ని రోజుల నుంచి లేదా ఈరోజు టీడీ సార్ గారు ఇంతమంది బూత్ ఇన్ఛార్జీలను అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ బర్త్డేలు ఇంత ఘనంగా చేస్తున్నందుకు ఆ సార్కు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేగాక మా కుటుంబ సభ్యులకు ఈరోజు భోజనం చేయడానికి 2000 కూపన్స్ ఇచ్చేసి పొమ్మని చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇట్లాగే ఎప్పటికీ జరగాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు ఎక్కడ లేని విధంగా గౌరవనీయులు మా ప్రీతం నేత, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు కర్నూలు ఉండే టీడీపీ కార్యకర్తలకి ఏదో బర్త్డే చేయడం, మరి ఇళ్లలో కూడా తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, వారికి కూడా బర్త్డే గుర్తుండదు. అలాంటిది ఈరోజు టీజీ భరత్ గారి ఆఫీస్లో ఎవరెవరు ఆధార్ కార్డులలో బర్త్డే డేట్లు ఉంటున్నాయో వారందరినీ గుర్తించి ఎంతమంది ఉన్నా అంతమందికి బర్త్డే కేకులు కట్ చేయడం, మళ్ళీ 2000 కూపన్లు ఇవ్వడం, అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి బర్త్డే చేసుకోవడం, మరి డిన్నర్ చేసుకోవడం, మరి ఇవన్నీ కూడా వారు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ప్రీతం నేత రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదని, వారికి సమృద్ధిగా యూరియాను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలియజేశారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా సజావుగా జరుగుతోందని, అవసరమేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా పంపిణీలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు అక్రమాలకు పూర్తిగా అరికట్టేందుకు ఏపీఐఎంఎస్ యాప్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి 45,999 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా
ఇప్పటి వరకు 17,900 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం పూర్తయ్యిందని వివరించారు. యూరియా కొనుగోలు సమయంలో అదనపు వస్తువులు కొనుగోలు చేయాలని, ఎవరైనా ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమాలు గమనిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. రైతులకు అవసరమైన ఎరువులను పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. జిల్లాలో యూరియా కొరతకు ఎలాంటి అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. మనకి యూరియా అలాట్మెంట్ 45,599 మెట్రిక్ టన్స్, అంటే లాస్ట్ టైం మనం ఎంత వాడామో దానికి అనుగుణంగా ఈసారి అలాట్మెంట్ ఇచ్చారు. సో దాంట్లో ఇప్పటికే కన్సంప్షన్ మనకి 17,900 అయింది, దగ్గర 39% కన్సంప్షన్ కూడా అయింది. ఇప్పటికే ఫార్మర్స్ ఒక 70,000 మంది యూరియా తీసుకున్నారు. సో ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఇంక్లూడింగ్ ట్రాన్సిట్ మనకి ఇంకా 28,540 ఉంది. సో వీ హావ్ ఎనఫ్ స్టాక్స్. అండ్ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే యూరియా ఈసారి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా యాప్ లో చేస్తుంది. సో యాప్ లో ఎందుకు అంటే లాస్ట్ టైం మనకి డైవర్షన్స్ అవుతున్నాయి, లేకపోతే వేరే ఇండస్ట్రీస్ కి యూరియా ఎక్కడైతే వాడతారో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఫార్మర్స్ అంటే తీసుకున్న ఎవరైనా రిచ్ ఫార్మర్స్ అంటే వాళ్ళే తీసుకుంటున్నారు, ఇలాంటి అపోహలన్నీ ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చినాయి యాక్చువల్గా. సో ఈసారి ఏంటంటే ఇదంతా అవాయిడ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఈ యాప్ ని డిజైన్ చేసింది. సో యాప్ లో ఏంటంటే మనకి ఫార్మర్ తాలూకా ఆధార్ నెంబర్ కొట్టగానే ఆయనకి ఓటీపీ వెళ్తుంది, ఆయన డీటెయిల్స్ అన్ని కూడా మనకి పాపప్ అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. మెయిన్ గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 5 ఎకరాలు ఉందనుకోండి. సో 5 ఎకరాలకి ఆయనకి ఒక 10 బ్యాగులు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక యూరియా కావాలనుకుందాం. సో దానికి సంబంధించి ఆయనకి యూరియా, డిఏపి, యూరియా ఎంత ఇవ్వాలి బ్యాగ్స్, డిఏపి ఎంత బ్యాగ్స్ ఇవ్వాలి ఫస్ట్ స్పెల్ అనేది చూపించేస్తారు. సో ఆయన వేసిన పంట బట్టి మనం యూరియా ఇస్తాం. కొన్ని వాటికి తక్కువ ఉంటుంది, కొన్ని వాటికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్ట్ అయిన తాలూకా బ్యాగ్స్ ఏవైతే నెంబర్ ఉందో ఆ నెంబరు వాళ్ళ దగ్గర మనం డబ్బులు కలెక్ట్ చేసుకుని యూరియా ఎంత, డిఏపి ఎంత, ఎన్ని బ్యాగులు డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి అవి డెలివర్ చేస్తూ ఉన్నాం. సో అదే పెద్ద ఫార్మర్స్ ఒక్కొక్కసారి 3 స్పెల్స్ లో కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 బ్యాగులు ఇచ్చాం అనుకోండి, రెండో స్పెల్ అంటే ఇంకొక 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక 5 బ్యాగులు, మళ్ళీ మూడో స్పెల్ లో ఒక 5 బ్యాగులు, అలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఏదేమైనా సరే వాళ్ళు తీసుకునే యూరియా, డిఏపి 3 స్పెల్స్ లో, అంటే చిన్న ఫార్మర్స్ మనకి మాక్సిమం 80% వరకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు 4,50,000. సో ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ మాక్సిమం మనకి ఫస్ట్ స్పెల్ లోనే తీసుకున్నారు బ్యాగ్స్. సో కాబట్టి మనకి హైయెస్ట్ ఆల్మోస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వైస్ తీసుకుంటే స్టేట్ లో హైయెస్ట్ ఫార్మర్స్ కన్స్యూమ్ చేసినట్టు వచ్చింది, బికాస్ వీ హావ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్ఎస్కేకి రాగానే వాళ్ళకి ఆ డీలర్ దగ్గరికి ఎక్కడికైనా షాప్కి వస్తే వాళ్ళకి ఇమీడియట్ గా మనం ఇది డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతున్నాం. సో ఇది కాకుండా ఏంటంటే ఈ యాప్ నుంచి మనం మళ్ళీ ఈ ఐఎఫ్ఎంఎస్ లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాల్లో యాప్ లో అయిపోతుంది. బట్ వీళ్ళు డబ్బులు ఇవ్వడము ఇవన్నీ తీసుకోవడము ఒక 10 పావు గంట అవుతుంది ఒక్కొక్క రైతుకి. ప్లస్ ఈ ఐఎఫ్ఎంఎస్ లో కూడా ఒక 5 minutes ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఒక 15 మంది 20 మంది, ఎందుకంటే ఒకసారి మన ఫార్మర్స్ నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసాను, ట్రాక్టర్ కట్టుకొని ఆటోలు కట్టుకొని అందరు కలిపి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కొంచెం ఆబ్లా కనిపిస్తారు తప్ప ఎవరికి నేనైతే యూరియా ఇమీడియట్ గా ఇవ్వగలుగుతున్నాము, ప్లస్ వాళ్ళకి సఫిషియెంట్ గా ఇవ్వగలిగి పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. మాంటెస్సరీ విద్యా సంస్థల స్వర్ణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మాంటిస్సరీ విద్యా సంస్థల స్వర్ణోత్సవం సందర్భంగా నగర శివారులోని మాంటిస్సరీ ఇండస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రక్తదానం చేయటం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారవుతారన్నారు. ఇక మాంటిస్సరీ విద్యా సంస్థల వారు 50 ఏళ్లుగా విలువలతో కూడిన విద్యను అందిస్తోందని, తన కుమారుడు ఈ విద్యా సంస్థలోనే చదువుతున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గోవిందరెడ్డి, డిఎస్పీ మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. విధానం చేస్తూ అదే క్రమంలో ఇలా
తెలుసుకోవాలని విధంగా ఈ విద్యాసంస్థల్ని వెల్లిస్తాను. ఇకపోతే రాజశేఖర సార్ గారు నేను ఎంపీ అయిన తర్వాత సాధించి వినడం జరిగింది. కుమారుని కూడా తీసుకున్నాడే ప్రసిద్ధం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతాను. ఎందుకంటే తీసుకుంటున్నటువంటి ఒక నిబద్ధత ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ హైదరాబాద్ విజయవాడ మామూలు ఇద్దరు తెలిసే విషయం ఒక ఎంపీ చదువుతా ఓ ఢిల్లీలో అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ విజయవాడ ప్రత్యేకంగా అన్ని స్కూల్స్ ఎన్నో కాలేజీలను స్వాగతించాను. కానీ ఎక్కడ చూసినా కూడా ఈ కాలేజీ ఎన్విరాన్మెంట్ ఎంత ఉన్నదని చెప్పేసి భావించాల్సిందే. సంస్థలు ఇంత బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో చూసిపోయే విధంగా అన్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఈ స్కూల్స్ గ్రామ సేవలు సంస్థలు రాబోయే మరింత వివిధ శిఖరాలను అభివృద్ధించాలని చెప్పేసి అంతేగాక ఈరోజు ముఖ్యంగా 50 సంవత్సరాల వేల నుంచి పెరగని చెప్పేసి గ్రామసేవ సంస్థలు తెలియజేస్తూ అలాగే ఈ బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంలో భాగంగా ఎప్పుడు ఎక్కడ జరిగినదిగా ఒక సత్యం మెగా కనెక్షన్ పెట్టేసి దాదాపు 500 మంది దాఖలు అన్ని రంగాల పాల్గొని 500 మంది దాదాపు రక్తదాన సంగతి అసంతోషమైన విషయం. ఎందుకంటే ఆదోగా కానీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో వ్యక్తులు 800 మంది దానం చేస్తే 4 వేలకి ఒక విద్యాసంస్థలో ఈ పిలుపు మేరకు రాష్ట్ర పిలుపు మేరకు 500 మంది రికల్పింగ్ చేసి ప్రత్యేకంగా కావాలంటే అందరి వరకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక ప్రత్యేకం చెప్పేసి ఒక ప్రత్యేకంగా దానికి అదనంగా ఏం చేతని ఆంబేడ్ నూడి అవుతాను అన్ని ఆంబేడ్ అన్నింటే చేస్తూ జిల్లాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఎవరి ఓటు హక్కు తొలగించబడదని ప్రజలందరూ తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎవరి ఓటు హక్కు తొలగించబడదని, దీనిపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీలోగా సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాలను 99% ఓటర్లకు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా ఎవరికైనా ఫారం అందకపోతే సంబంధిత BLOను సంప్రదించి పొందవచ్చని సూచించారు. ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే బుక్ ఏ కాల్ ద్వారా కూడా BLOతో మాట్లాడవచ్చని వివరించారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే బుక్ ఏ కాల్ ద్వారా 8,000 ఫోన్ కాల్లకు సమాధానం ఇచ్చామని ఆమె వెల్లడించారు. జూలై 21వ తేదీ డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ తయారు చేసి ముద్రించడం జరుగుతుందని, అయితే ఇది ఫైనల్ రోల్ కాదని చెప్పారు. ఫార్మ్స్ ఇవ్వని వారికి ఫోన్ చేస్తున్నామని, ఇంటింటికి తమ సిబ్బంది వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఓటర్లు అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మందే హైయెస్ట్ స్టేట్ లో 20,86,000. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనము డిజిటైజేషన్ చేసినవి 82.27 అంటే 17,16,351 అయింది. ఇంకా 3,69,768 రూపాయలు. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఇక్కడ EF డిజిటైజేషన్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే ఇక్కడ ఓటర్ అయ్యి ఉన్నారు 2002లో ఉండొచ్చు, లేకపోతే 2002 తర్వాత అయ్యి ఉండొచ్చు, వీళ్ళ తాలూకా ఫాదర్ 2002 ఉండొచ్చు. ఇవేమి కాకుండా ఎప్పుడు ఓటర్ అయ్యి 2002 సాధనాలు ఉండొచ్చు. సో ఇలా ఏదో మ్యాపింగ్ చేయడం జరిగింది ప్రాసెస్. ఎక్కడైతే మనకి ఎన్యూమరేషన్ ఫామ్ మనకి ఇచ్చాము స్పెసిఫిక్ యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్ ఒక పర్సన్ ఒక ఎన్యూమరేషన్ ఫామ్ మనకి CEO గారు ప్రింట్ చేసి పంపించారు రాష్ట్ర హెడ్ ఆఫీస్ నుంచి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 99.5% డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే ఈ ఫామ్స్ లో వాళ్ళు 2002 ఓటర్లు అయితే పైన డీటెయిల్స్ ఇవ్వాలి, 2002 తర్వాత ఓటర్ అయితే కింద డీటెయిల్స్ ఇస్తూ వాళ్ళ దాకా మిగతా డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే
మన బిఎన్ఓస్ అందరూ కూడా ఇన్విటేషన్ ఫార్మ్స్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా దగ్గరలో మనకి ఇన్విటేషన్ ఫార్మ్ బిఎన్ఓసే రాయాల్సి వచ్చింది. వాటర్ చెప్తే చాలా దగ్గర ఇన్విటేషన్ ఫార్మ్ ఎలా పెంచారో కూడా చాలా మందికి తెలియలేదు. దాని వల్ల చాలా ఇబ్బంది అయింది మన జిల్లా. అందుకే కొంచెం తక్కువలో ఉంది. సో లాస్ట్ నుంచి చూసుకుంటే 6వ పొజిషన్కి వచ్చాము ఇప్పుడు. ఫస్ట్ లో మ్యాపింగ్ లో ఫస్ట్ ఉన్నాం కాబట్టి డిస్టెన్సేషన్ వేరే ప్రాసెస్ కాబట్టి సో దీంట్లో లాస్ట్ నుంచి 8కి వచ్చాము. సో మన టీం అయితే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, రాత్రి కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు కూడా స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఈ ఎవరైతే ఇంకా ఎలిమినేషన్ తీసుకోలేదు తీసుకున్న వాళ్ళకి డౌట్ ఉంది, లేకపోతే ఫిల్ చేయడం రాదు, ఇక్కడికి వచ్చి ఫిల్ చేయాలంటే వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉంటే బుకింగ్ కాల్ కూడా చేస్తున్నాం. బుకింగ్ కాల్ కూడా చూసుకుంటే దగ్గర మనకి అందరితో పోల్చుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాల్స్ దగ్గర 8,000 కాల్స్ వచ్చేది. అది కూడా 48 గంటల్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ డౌట్ తీర్చి క్లియర్ చేస్తున్నాం. 21 జూలై డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రూల్ మాత్రమే పబ్లిష్ చేస్తున్నాము, అది ఫైనల్ రూల్ కాదు. ఇంకా ఎవరైనా నిజంగా ఇప్పుడు ఎన్ని సినిమా స్పెషల్ క్యాంపెయిన్స్ పెట్టాం, చుట్టుపక్కల మొత్తం ఫోన్లు చేయిస్తున్నాం, డోర్ టు డోర్ వెళ్తున్నాం, అండ్ ప్రెస్ నోట్ ఇస్తున్నాం, సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా కొంతమంది రాకపోతే నేను ఏమి చేయలేకపోతాం. బికాస్ మాకు ఎడ్యుకేషన్ ఫార్ తిరిగి రాకపోతే నేను యాబ్సెంట్ కింద ఖచ్చితంగా చేస్తాం. లేదు ఎవరో లేదు మా దగ్గరికి వెళ్ళిపోయారు, లేకపోతే వేరే మా దగ్గరికి వెళ్ళిపోయి మా దగ్గర రోడ్ వద్దు అంటే షిఫ్టింగ్ మోటార్స్. మెయిన్ ఏంటంటే ఇక్కడ యాబ్సెంట్ షిఫ్టెడ్ దానికి మళ్ళీ డెత్ డూప్లికేట్ దానికి బిఎంఏతో పాటు కూర్చొని సోమవారం మళ్ళీ చెక్ చేసుకుంటారు లిస్ట్ అంతా. నేను బిఎన్ఏ అనుకోండి, ఆవిడ చెప్తా లేదు ఇది రాంగ్ గా యాబ్సెంట్ పెట్టేశారు, నేను పలానా రకంగా నేను చూపిస్తాను. ఈ పలానా పర్సన్ షిఫ్ట్ అని పెట్టి కొట్టేశాను, హెచ్ఎల్ ఇక్కడ ఉన్నారు. అలా అయితే నాకు బిఎన్ఏ హెల్ప్తో ఎడ్యుకేషన్ ఫార్మ్స్ తెప్పించుకొని ఆ ఇంట్రోజు సోమవారం మంగళవారం అవి డిస్ట్రిబ్యూషన్ చేయించుకుంటాం. అందుకని సోమవారం మంగళవారం వరకు డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా రాదు. ఇబ్బంది ఏం లేదు. ఎవరు కూడా దయచేసి భయపడద్దు, ఎవరికి ముందు తెలియదు. ఇది డ్రాఫ్ట్ వన్ మాత్రమే. డ్రాఫ్ట్ వన్లో నాకు మిస్ అయిపోయిందండి, నాదేదో యాక్సిడెంట్లో కొట్టేసాను అనుకుందాం. సో యువలలో మ్యాసివ్గా చాలా పెద్ద ఎత్తున భారీగా జరుగుతున్న ప్రాబ్లమే. సో అలా పెట్టి ఏం చేస్తాము, డ్రాఫ్ట్ నా ప్లేట్ లేకపోతే నాకు నోటీస్ ఇస్తారు, నన్ను పిలుస్తారు, నేను వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఈ కారణం వల్ల నీ ఓటు తీసేసావు, లేకపోతే ఇది ఇలా అయింది కాబట్టి నీ ఓటు ఇప్పుడు దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము సందే. సో ప్రతి ఓటు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయ్యి అప్పుడు లాస్ట్లో తీయాల్సి వస్తే తీస్తాం తప్ప ఊరికి ఎవరి ఓటు తీయలేము. ఈ క్లారిటీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.